పటాకాయలు కానీ బాణసంచా కాల్చడానికి ఈ దివాళీకి వంగలేకపోతున్నారా? మరి 5 స్టెప్స్తో మీరు హ్యాపీగా హెల్తీగా మీరు దివాళీ సెలబ్రేట్ చేసుకోండి. మరి స్టెప్ నెంబర్ 1 మనం చూసుకుంటే జస్ట్ you'll have to stretch a triceps, horizontal tricep stretch onto the right, then the left, then వెనక్కి స్ట్రెచ్ చేసి మెల్లిగా స్ట్రెచ్ చేయాలి. Everything what you're doing you'll have to hold it for 10 seconds, right? Then also you can just stretch it aside, back వెనకాల స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి hold there for 10 seconds. 1 2 3 4 5 6 7 8 on the left and the right. 1 2 3 4 5 6 7 8. Then let's go to the step number 2. Mari bicep stretch also, it's not difficult. Any you can either patkoni instant ga you can just stretch it up and swing forward and also walk forward. Hold it for 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. The same way with the left as well. మరి మనము గ్లూట్స్ స్ట్రెచ్ చేయాలి. ఇందులో గ్లూట్స్ స్ట్రెచ్ చేసేటప్పుడు కంపల్సరీ 90 degreesలో ఉండాలి. కాలు 90 degreesలో ఉండాలి. యాంకిల్ ఫ్లెక్స్ ఉండాలి. యూ నీ నాట్ రీచ్. ఒకవేళ బ్యాక్ సైడ్ నుండి రీచ్ కాలేకపోతే మీరు మెల్లిగా ఇలా తీసుకొని హోల్డ్ చేసి యూ కెన్ యాక్చువల్లీ స్ట్రెచ్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. మరి హిప్ ఫ్లెక్సర్ స్ట్రెచ్ జస్ట్ టేక్ ఇట్ అప్, స్ట్రెచ్ మెల్లిగా స్ట్రెచ్ చేయొచ్చు. యూ కెన్ ఆల్సో స్ట్రెచ్ అ బిట్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో అ బిట్ డౌన్ అండ్ కమ్ అప్ ద సేమ్ వే విత్ ద నెక్స్ట్ లెగ్. స్ట్రెచ్ అవర్ హ్యాండ్స్ లెగ్. మరి ఇలా పట్టుకొని మనము స్ట్రెచ్ చేసినప్పుడు హిప్ దగ్గర మనకు స్ట్రెయిన్ వస్తుంది. అండ్ హోల్డ్ దిస్ హ్యాండ్ అండ్ జస్ట్ స్ట్రెచ్ లైక్ దిస్. మరి హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ ప్రతిసారి ఇలాగే కాకుండా మరి హ్యాండ్ ఫస్ట్ అప్పర్ లింబ్లో స్ట్రెచ్ చేసి సెకండ్స్ యూజువల్. అండ్ వెన్ యూ ఆర్ హోల్డింగ్ ఇట్ మేక్ షూర్ దీన్ని ఇలా స్ట్రెచ్ అండ్ దీన్ని ఇలా స్ట్రెచ్ చేయొచ్చు. ఓకే, హోల్డ్ దిస్ ఫర్ 10 seconds again in the hamstrings. 1 2 3 4 5 6 7 8 9 10. Same way again. And 1 2 3 4 5 6 7 8 9 10. And మరి 2 హ్యాండ్స్ ఇలా పుల్ చేసి స్ట్రెచ్ చేసినప్పుడు కంప్లీట్ హిప్లో అండ్ యూ నీడ్ టు రైజ్ యువర్ ఫుట్ అట్ ద యాంకిల్ సో దట్ యూ హోల్డ్ ఫర్ 10 seconds సో దట్ 2 కాళ్ళకు కాకుండా కంప్లీట్గా మనకు టెండోకాలియస్ నుండి కంప్లీట్ హిప్ వరకు గ్లూటియస్ మ్యాక్సిమస్ కూడా కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. మరి మార్నింగ్ వాక్ ఇస్ అ కంపల్షన్ అండి. మేక్ షూర్ యూ వాక్ టిల్ యూ డై. సో మరి వాకింగ్తో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో మేక్ షూర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ you will have to keep walking every day. మరి అన్ని స్ట్రెచెస్ చేశాక కంపల్సరీ వాకింగ్ చేయాలండి. స్ట్రెచెస్ అయ్యాక వాక్ చేసి దెన్ గో హెడ్. హ్యాపీ దివాళీ. మరి స్వీట్స్ కానీ ఏ తిన్నా కానీ వాక్ చేయండి. బీ హెల్దీ.